ఫస్ట్ టైం మా వీడియో చూసే వాళ్ళంతా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. నిన్నైతే రూ. 10 గుట్టల కాటికెళ్తే ఎళ్ళాను కూరగాయలు. ఇక్కడ మార్కెట్ అని అంటారు. మేమైతే రూ. 10 గుట్లు అని అంటాము. ఏ కూరగాయలైనా రూ. 10 ఉంటాయి. చిన్న చిన్న పువ్వులు పువ్వులుగా కోసైతే అమ్ముతా ఉంటారు. అన్ని రకాలు గూడా ఉంటాయి. నేనైతే నిన్నెళ్ళాను. వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ ఫుల్లు వర్షం వస్తుంది. ఎంత పెద్ద వర్షం అంటే ఫుల్లుగా తడిచిపోయాము. ఎట్లాగైతే తీసుకొనైతే ఇంటికొచ్చేసాను. ఇవన్నీ 4 రకాలున్నాయి. కానీ 500 అయిపోయింది. దేనికి పెట్టానైతే అర్థం కానేలేదు. అందుకే ముందేసుకొని అన్నీ లెక్క పెట్టుకుంటా ఉన్నాను. మొక్కజొన్న కంకులైతే తీసుకున్నాను. ఈ వానకి బాగా ఉడకబెట్టుకుంటే బాగుంటది. అది నాటియి. ఎప్పుడు నాకైతే స్వీట్ కార్న్ అయితే ఇష్టం ఉండదు. ఈ నాటియి తింటే చానా బావుంటాయి. ఎప్పుడో చానా తక్కువ చిక్కేది. ఇప్పుడైతే దొరికినియి తీసుకున్నాను. రూ. 50కి 4 ఇచ్చారు. 4 కంకులిచ్చారు. ఇవైతే ఒలిచి చూపిస్తాను. వీటిలతో అయితే జడ కూడా వేసేది మేము చిన్నప్పుడు బొమ్మలకి. జడలేసి ఎనగబెట్టేది బొమ్మలకి. ఈ క్యారెట్ ఇవంతా అయితే రూ. 10. ఈ ఎర్రగడ్డ తండైతే రూ. 20 కట్ట. దీంతో ఏమేమి చేయొచ్చు అనేది రేపైతే చెప్తాను. దీంట్లో బోండా ఏస్తారు. ఇంకా ఆయిల్ ఐటెమ్ అయితే మేము తినకూడదు, కొంచెము అవాయిడ్ చేస్తున్నాము ఇప్పుడు. ఇప్పుడైతే దీంతో ఇంకా ఏం వెరైటీ చేయొచ్చా అనేది రేపైతే చూపిస్తాను. ఇప్పుడైతే ఇదైతే తీసుకున్నాను. ఇంకా రేపు రొట్టెలోకి అట్లా అంతా వేయొచ్చు. ఒక ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. యాపిల్ వచ్చి 250 అంట కేజీ. ఒక అర కేజీ తీసుకున్నాను. దాలిమ్మ వచ్చి 200 అంట. అదొక అర కేజీ తీసుకున్నాను. కంకులు అయితే ఇంటికి రాగానే 2 అయితే వేసి ఉడకబెట్టేసాను. ఉప్పు వేసి ఉడకబెట్టేసాను. తర్వాత నిమ్మరసము, ఉప్పు, మిరప్పొడి వేసి అయితే రుద్దేశాను. ఇట్లా రుద్దుకొని ఈ వానల్లో తింటే ఉంటుంది. ఆ మజానే వేరేగా ఉంటుంది. ఇంకా కాల్చుకొని తింటే బాగుంటుంది. రేపు చేస్తాను. రేపు కూడా వాన పడితే బాగుండు. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.